ఆ కసి కొద్దేనా మీరు ఇప్పుడు ఐఏఎస్ ట్రైనింగ్ పెట్టింది? ఖచ్చితంగా నాకు ఆ కసి నేను చాలా బలంగా నడిపిస్తాం. ఇప్పుడు కూడా ఉంది మీలో కసి కదా? చచ్చిపోయేంత వరకు. ఇంత పెద్ద బుక్ రాశారంటే నేను చాలా నేను యాక్చువల్గా చాలా మందికి ఇప్పుడు ఇది ఆంథ్రోపాలజీ మీద నేను రాసిన బుక్ ఇది. ఓకే. దాదాపు ఒక 1000 పేజీల పుస్తకం ఇది. ఇలా నేను ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ ఇలాంటి అనేకమైన స్టడీస్ అంటాం కదా చదివాను దాదాపు గత 15 ఏళ్లలో. అంటే 1999 ముందు కాదు, అంటే ఐఏఎస్ ఇంటర్వ్యూ నాటికి కాదు. ఐఏఎస్ ఇంటర్వ్యూ నాటికి ఓన్లీ ఏం చదవాలి అవే చదువుతా ఉంటాయి. నేను అంటే ఫెయిల్ అయిన తర్వాత కదా మీ ఫెయిల్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎస్, అసలు ఫెయిల్యూరే బెస్ట్ అబ్బా. సక్సెస్లో ఏముంది, అసలు కిక్ ఏముంది అందులో? నాకు ఎంత ఇష్టమో అసలు బంతిని బలంగా నేలకేసి కొడితేనే కదా పైకి తిరిగేది. నేను నిజం చెప్తానండి, లైఫ్లో కొన్ని సంఘటనలు ఎందుకు జరిగితే తెలియదు, దాన్ని దురదృష్టం పేరు పెడతాం. నాకు తెలిసిన ఒక ఆవిడకి 3 పిల్లలు. పెద్దమ్మాయి కొద్దిగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్, రెండో అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. ఇది నిజంగా జరిగింది. 3వ అమ్మాయి మెంటల్లీ రిటార్డెడ్. దిస్ వాజ్ ద ఫ్యామిలీ కండిషన్. ఓకే. రెండో అమ్మాయికి 9 ఇయర్స్ ఉన్నప్పుడు, రెండో అబ్బాయికి 9 ఇయర్స్ ఉన్నప్పుడు వర్షం బాగా పడుతుంటే బయట ఆడుకుంటుంటే నీళ్ళగుంటలో పడి చనిపోయాడు. అయ్యో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 3 పిల్లల్లో మెంటలీ రిటార్డెడ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయో అమ్మాయో చనిపోవడమో వెళ్ళిపోతేనో కొద్దిగా ఉపశమనం కోరుకోం మనం. ఇప్పుడు చెప్పండి ఎవరిని తిట్టాలి? నేను ఆవిడని కలిసా, నాకు తెలిసింది ఎవరి ద్వారా. నేను మనుషులు బాగా కలుస్తాను. నాకు తెలిసింది ఎవరి ద్వారానో తెలిసింది, వెళ్ళి కలిశాను. నేను కూర్చున్నాను. ఆవిడ ఒక అనాథాశ్రమం నడుపుతాను. నేను నన్ను అనాథాశ్రమం ఎప్పుడు నడపడం మొదలుపెట్టారు మీరు అంటే, నా జీవితంలో ఈ సంఘటన జరిగిన తర్వాత అంది ఆవిడ. నేను అన్నాను, ఒకటే క్వశ్చన్ వేసాను నేను, మీకు ఈ జీవితంలో ఈ సంఘటన జరిగిన తర్వాత మీకు ఇద్దరి మీద కసి ఉండాలిగా. ఒకటి దేవుడి మీద, 2 సమాజం మీద. సమాజం మీద ఇండైరెక్ట్గా అకారణమైన కోపమే కదండి లైఫ్ అంటే. మనకి కారణాన్ని కోపం తెలియదు కదా. ఆవిడ అన్న అద్భుతమైన మాట చెప్తాను మీకు. 3 నెలలు తిట్టానయ్యా, మనశ్శాంతి కలగలేదు నాకు. ఒకరోజు ఒక అనాథ పిల్లవాడు, అంటే మామూలుగా నాకే ఎవరు లేరండి అని, ఆమె గుడికి వెళ్ళినప్పుడు ఎవరు లేరండి అని అన్నప్పుడు నేను పెంచుకుంటాను, బాబు వస్తావా అంటే వస్తాను అంటే అతను తెచ్చుకున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ సమ్ పీస్ ఆఫ్ మైండ్. సో దేవుడు నాకు దేవుడు అని ఏమైనా కాన్సెప్ట్ చెప్పండి, అదే వాడిని పట్టుకెళ్ళిపోయి వీడిని ఇచ్చాడు కదా. సో ఇప్పుడు నేను నెగిటివ్గా ఇంట్లో కూర్చుని ఏడవడం కన్నా బెస్ట్ ఏంటంటే, నాకు అసలు దేవుడు ఎందుకు కష్టం ఇచ్చాడంటే, కష్టంలో ఉన్న వాళ్ళు ఆదుకునేందుకు ఇచ్చాడు. నాకు కావలసిన మెటీరియల్ దొరికి నేను పుస్తకం చదివిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే కదా పంచుకోగలుగుతాను. దేవుడు నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు, ఎలా బతకాలో చెప్పాడు, నాకు జీవితం అంటే ఏంటి చెప్పాడు. జీవితం అంటే నువ్వు అనుకున్న పూల పాన్పు కాదని చెప్పాడు. జీవితం అనుకుంటే నువ్వు అనుకున్నట్టుగా అందం కాదని చెప్పాడు. జీవితం అంటే నువ్వు అనుకున్నట్టుగా డబ్బు శాశ్వతం కాదని చెప్పాడు. జీవితం అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా అద్భుతమైనది కాదని చెప్పాడు. జీవితం అంటే సెల్ ఫోన్లో, ఐఫోన్లో మాట్లాడుకోవడం కాదని చెప్పాడు. జీవితం చాలా చెప్తాడు, అర్థం చేసుకో, వైబ్రేషన్. దెన్ సో ఇలాంటి కొన్ని 100 ఉదాహరణలు చెప్తాను.